డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 తర్వాత సింహరాశి వారికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త అయితే అందుతుంది. అయితే డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి ఆశ్చర్యకరమైన శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది. ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, వివాహం, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, భార్యాభర్తల సమస్యలు, సంతానం, శత్రుబాధలు, స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా 100% పరిష్కారం చేయగలరు. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి. మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి. వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి 7993422886. అటువంటి వార్త అనేది తెలుస్తుంది. అలానే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నా, శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. అలానే ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటే, ప్రజెంట్ వీరికి గ్రహాల యొక్క అనుకూల ప్రతికూలమైనటువంటి శక్తులను చూసుకున్నట్లు అయితే ఈ రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుని యొక్క బలం వీరికి ఎక్కువగా ఉంది. మెల్లిమెల్లిగా వీరి జీవితంలో ఇదివరకు ఉండే కష్టాలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి. అంతేకాదు మెల్లిమెల్లిగా వీరి జాతకంలో ఉండే దోషాలు, వీరికి ఉండే గ్రహ దోషాలు, గ్రహ స్థితులు అనేవి చెడుగా ఉండేవన్నీ కూడా పాజిటివ్గా మారబోతూ ఉన్నాయి. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కష్టాలు కావచ్చు, కొంతకాలంగా మీ జీవితంలో ఆర్థిక కష్టాలు, నష్టాలు, అలానే అప్పుల బాధలు, అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవటం, ఇలాంటివి ఏవైతే మీ జీవితంలో అధికంగా ఉన్నాయో అలాంటివి ఖచ్చితంగా తొలగిపోబోతూ ఉన్నాయి. అంతేకాదు అలాంటి చెడు ప్రభావాల నుండి మీరు బయటపడబోతూ ఉన్నారు. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సింహరాశి వారు జీవితంలో ఎంతోమందిని నమ్మి మోసపోవటం, మన అనుకున్నటువంటి వ్యక్తుల వల్లే ఎన్నో రకాల సమస్యలు ఎదురవటం, మన అని ఎవరినైతే అనుకున్నారో వారే వీరిని వెన్నుపోటు పొడవాలి అని చూడటం, ఇలా అనేక రకాలుగా కూడా ఇబ్బందులు ఏర్పడటం, అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కోవటం అయితే జరుగుతూ ఉంటుంది. ఇలా వీరి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. వీరి కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఇదివరకు వీరికి ఇలా ఎన్నో జరిగి ఉండొచ్చు. అంటే సమస్యలు రావటం కావచ్చు, ఇతర ఏదైనా సమస్యలు ఉండటం కావచ్చు, ఇలా జరగచ్చు. కానీ మళ్ళీ వీరి జీవితం అయితే అద్భుతంగా అయితే మారిపోతుంది. వీరి జీవితంలో మంచి రోజులు అనేవి రాబోతూ ఉన్నాయి. అనుకోకుండా ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. వీరి జీవితంలో నుండి అన్ని విధాల సమస్యలు, అన్ని రకాల కష్టాలు అయితే తొలగిపోబోతూ ఉన్నాయి. ఇక ఈ సింహరాశి వారికి మంచి మంచి ఫలితాలు అనేవి ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. అలానే వీరి జీవితంలో అనుకోకుండా ఎదురైనటువంటి కష్టాలు కావచ్చు, అనుకోకుండా ఎదురైనటువంటి సమస్యలు కావచ్చు, చెడు ప్రభావాలు కావచ్చు ఉండొచ్చు. అయితే వీరికే తెలియకుండా ఎన్నో గ్రహ దోషాలు కూడా ఉండొచ్చు. ఈ గ్రహ దోషాల కారణంగా కష్టాలు అనేవి ఎక్కువ అవుతూ వస్తాయి. ఇవి ఎప్పటికీ కూడా తొలగిపోవు. అంటే గ్రహాలు అనేవి మనకి అనుకూలంగా లేకపోతే మనం ఎన్ని పూజలు చేసినా సరే ఫలితం అనేది ఉండదు. గ్రహాలు అనేవి అనుకూలంగా లేకపోతే మనం ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా ఖచ్చితంగా కూడా అనుకూలంగా ఉండదు అని చెప్పుకోవచ్చు. అందువల్ల ముందుగా గ్రహాలను పూజించి గ్రహాల అనుకూలతను పొందాలి. గ్రహాల అనుకూలత ఒక్కటి పొందితే ఇక సమస్యలు, కష్టాలు అయితే ఖచ్చితంగా తీరిపోతాయి. ఎలాంటి చెడు ప్రభావాలు అయినా, దుష్ప్రభావాలు అయినా సరే తొలగిపోతాయి. వృత్తి యందు, వ్యాపారం యందు చాలా మంచి లాభాలు అనేవి ఉంటాయి.
కుటుంబంలో ఉండే సమస్యలు కావచ్చు, కుటుంబంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అయితే వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉండే చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. వీరి జీవితంలో నుండి ఎన్నో రకాల చెడు తొలగిపోతుంది. గ్రహాల అనుకూలతను పొందినట్లు అయితే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు, శని ప్రభావాలు ఉన్నా తొలగిపోతాయి. కొన్నిసార్లు వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఏదో సాధించాలి అనుకుంటూ ఉంటారు. అలానే వీరు ఏదైనా సరే చేయాలి, గొప్పగా ఉండాలి. సమాజంలో మనకంటూ ఒక మంచి పేరు అనేది సంపాదించుకోవాలి. అలానే నలుగురితో మంచిగా మాట్లాడి, నలుగురి యొక్క అంటే ఆ నలుగురిలో ఒక మంచి మనిషిగా జీవించాలి అనేటటువంటి తపన వీరిలో ఉంటుంది. అలానే అదే విషయంలో వీరు ఎక్కువగా మంచి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏమీ ఆశించకుండా సేవ చేయాలి, ప్రజలకి సేవ చేయాలి, లేదా నలుగురికి ఒక ఉపయోగపడేటటువంటి పని చేయాలి అనేటటువంటి తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ సింహరాశి వారు జీవితంలో నుండి ఎన్నో రకాల చెడు ప్రభావాలను కావచ్చు, ఎన్నో రకాల దుష్ప్రభావాలను కావచ్చు తొలగించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలానే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రజెంట్ ఉండేటటువంటి సిట్యుయేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా వీరికి కష్టాలను దూరం చేస్తుంది. చాలా వరకు కూడా మెల్లిమెల్లిగా సమస్యలు తొలగిపోయి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకునేటటువంటి రోజులు అయితే రాబోతూ ఉన్నాయి. అయితే మీరు ఖచ్చితంగా కూడా ఇప్పుడిప్పుడే ఊపిరిని పీల్చుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఇలా కష్టం తొలగిపోయింది అనుకుంటారో లేదో అలా కష్టం అనేది ఎదురవుతుంది. అంటే ఈ సమయంలో ఈ కష్టం తీరిపోయింది దేవుడా అని చెప్పి ఊపిరి పీల్చుకునే లోపే మరో కష్టం ఎదురవ్వటం. సింహరాశి వారికి ఇలా అత్యంత గొప్ప వార్తలు అయితే రాబోతూ ఉన్నాయి. అలానే ఇదివరకు ఉండేటటువంటి ఇలాంటి ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు అనేవి కూడా ఈ సమయంలో తొలగిపోతూ ఉన్నాయి సింహరాశి వారికి. ఇక వీరికి రాబోయే రోజులన్నీ అనుకూలంగా ఉంటాయి. మీ ఊహకి అందని విధంగా శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు. మీరు ఊహించరు కూడా అలాంటి శుభవార్తలు అయితే మీకు ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి. అంతేకాదు గొప్ప గొప్ప వ్యక్తుల్లాగా మీరు మారిపోవటం కానీ, గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మీకు ఒక సరైనటువంటి గైడెన్సీ రావటం కానీ జరుగుతుంది. ఈ సింహరాశి వారికి మీరు కలలో కూడా ఊహించని విధంగా ఏదో ఒక వైపు నుండి అదృష్టం అయితే తన్నుకు వస్తుంది. అది ఏ వైపు నుండి అని చెప్పలేము. ఆలోపు మీరు మంచి పనులు, దాన ధర్మాలు చేయండి, పూజలు చేయండి, ఇష్టదైవాన్ని ఆరాధించండి. ఇలా చేస్తూ ఉండటం వల్ల మీ చుట్టూ ఉండే గ్రహదోషాలు అనేవి తొలగిపోతాయి. చాలామంది అనుకోవచ్చు, అంతటి అదృష్టం అయితే లేదు. ప్రజెంట్ మేము చాలా కష్టాల్లో ఉన్నాము, చాలా ఆర్థిక బాధల్లో ఉన్నామని. కానీ ఖచ్చితంగా అలా సమస్యలు, కష్టాలు వచ్చేదే మనల్ని గట్టిగా అంటే స్ట్రాంగ్‌గా చేయడానికి, ధైర్యంగా నిలబడడానికి, ఫ్యూచర్‌లో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి. అలానే ఎక్కువ కష్టాలు వస్తున్నాయంటే దాని వెనకే సుఖాలు కూడా రాబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం 12 తర్వాత ఖచ్చితంగా శుభవార్త అనేది వస్తుంది. ఏదో ఒక వైపు నుండి ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా కూడా వచ్చి తీరుతుంది. ఇక తెలుసుకున్నారు కదా! డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం రోజున సింహరాశి వారికి ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.